ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యం ఇచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇక్కడ ఈ వాక్యాన్ని చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట శిష్యులతో ఆరోహణం అవ్వకముందు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయడి. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, శిష్యుడు అంటే ఎవరు? ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా లూకా సువార్త 14వ అధ్యాయము 25-26 వచనాలు. ఎవడైనను నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని యొక్క వాక్యం ఇచ్చినటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి అంగీకరించి, దేవుణ్ణి విశ్వసించి, దేవుని మార్గంలో నడుస్తున్న మనందరం కూడా శిష్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం శిష్యులుగా ఉంటూ అనేక మంది శిష్యులను తయారు చేయాలని దేవుని మాటగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యుడంటే ఎవరు? ఒకటి, ద్వేషించేవాడు. ఏమంటున్నాడు దేవుడి వాక్యంలో? ఎవడైనను నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును స్వహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. గమనించండి మాట. దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నా వద్దకు వచ్చినప్పుడు అనగా మనము సమస్తాన్ని విడిచి దేవుని వద్దకు వచ్చినప్పుడట, తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, పిల్లలనైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెలనైనా, చివరకు ప్రాణమును సహా ద్వేషించాలి. అంటే శిష్యుడు అంటే ఎవరంటే ద్వేషించువాడు. దేవుడు వాక్యం చూసినట్లయితే, నీ తల్లిని, తండ్రిని సన్మానించము, నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడగుదు అని వాక్యం చెప్తా ఉంది. అంతేకాకుండా దేవుడు వాక్యం చూసినట్లయితే భార్యను ప్రేమించాలి, భార్యను హత్తుకోవాలి, భార్యను సన్మానించాలని కూడా దేవుడు వాక్యం చెప్తుంది. మరి తల్లిదండ్రులను ఎందుకు ద్వేషించమంటున్నాడు? భార్యను ఎందుకు ద్వేషించమంటున్నాడు? కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి దేవుడే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను ఎందుకు ద్వేషించమంటున్నాడు? దాని మాటకు అర్థం మనం కానీ తెలుసుకోలేకపోతే పిల్లారా అపార్థం చేసుకునే అవకాశాలు ఉంది. ద్వేషించుట అనగా పక్కన పెట్టుట అని అర్థము. ద్వేషించుట అనగా దేవుని కంటే ఎక్కువ కాదు అని అర్థము. ఇప్పుడు నువ్వు పాపంలో ఉండగా, లోకములో ఉండగా దేవుని సువార్త విని దేవుని వద్దకు వచ్చి దేవుని సంఘములో దేవుని ఉపదేశం ద్వారా ఎదుగుతూ ఉన్నావు. ఎదుగుతూ ఉండగా నువ్వు దేవుని వద్దకు వెళ్ళటం నీ కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు, నీ బంధువులకి ఇష్టం లేదు, నీ అన్నదమ్ములకే కావచ్చు, నీ అక్క చెల్లెంటికే కావచ్చు, నీ భార్యకే కావచ్చు, నీ భర్తకే కావచ్చు, నీ పిల్లలకే కావచ్చు, నీ తండ్రికే కావచ్చు, నీ తల్లికే కావచ్చు, ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే వారు ఏమంటున్నారంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళొద్దు అంటున్నారు. మరి దేవుని మందిరానికి వెళ్ళొద్దు అన్నప్పుడు నువ్వు జీవము గల దేవుడిని తెలుసుకుని, నిత్య జీవం ఇచ్చేటటువంటి దేవుడిని తెలుసుకుని, పాపమును విడిచి, లోకమును విడిచి, నువ్వు సరైన మార్గంలో, సత్మార్గంలో, మంచి మార్గంలో, నీతి మార్గం అని తెలుసుకుని నడుస్తూ ఉన్నప్పుడు నీ అక్కచెల్లెలైనా, అన్నదమ్ములనైనా, నీ పిల్లలైనా, నీ భార్య అయినా, నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా నీకు అభ్యంతరం కలుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ద్వేషించాలి. అంటే వారి మాటలు లక్ష్య పెట్టక దేవుని వద్దకు కొనసాగాలి. అది ద్వేషించుట అంటే. ద్వేషించటం అంటే వారిని కొట్టడమో, తిట్టడమో, తిరగబట్టమో కాదు. ఆ దేవుడి వాక్యం ఒప్పుకోదు పిల్లలు. ద్వేషించడం అంటే ఏంటంటే వారి మాటను లక్ష్య పెట్టక
దేవుని వద్దకు నువ్వు రావాలి, నీ ప్రాణము సహితము ద్వేషించాలి. అప్పుడు నువ్వు యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అవుతావు, శిష్యురాలు అవుతావని దేవుడి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ మాట చాలా శ్రద్ధగా వినాలని ఆశపడుతున్నాను, శ్రద్ధగా గమనించాలని ఆశపడుతున్నాను. ద్వేషించుట అనగా నీవు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, దేవుళ్ళలో కొనసాగుతున్నప్పుడు నీకు అభ్యంతరకరంగా ఉన్నది ఏదైనా సరే దాన్ని పక్కన పెట్టాలి. పక్కన పెట్టి దేవుని వద్దకు రావాల్సిన వాడమై ఉన్నామని దేవుడి మాట చెప్తా ఉంది. అప్పుడే ఆయన శిష్యుడు అవుతావు, శిష్యురాలు అవుతావు. అంతేకాకుండా దేవుడు ద్వేషించమన్నాడు కదని వారిని తిట్టటము, కొట్టటము అది కాదు. వారిని ప్రేమించాలి, వారితోనే ఉండాలి, దేవుని మందిరానికి రావాలి. అవసరమైతే వారు మాతో ఉంటే దేవుని మందిరానికి వెళ్ళడం కుదరదు అని నేను పక్కన పెట్టినట్లయితే, అలాంటి సమయంలో కూడా వారిని పక్కన పెట్టి దేవుడి కొరకు జీవించవలసిన వాడమై ఉన్నాం. ఎందుకు అంటే నీ వలన నీ కుటుంబము రానున్న దినాలు దేవుని వద్దకు రావచ్చు. నీ విశ్వాసం చూసి, నీ నమ్మకాన్ని చూసి, నీ ఆశీర్వాదాన్ని చూసి దేవుడి వద్దకు వారు వస్తారు. చాలామంది జీవితాలు మనం గమనిస్తే, పరిశీలిస్తే, దేవుడిని నమ్ముకున్నప్పుడు ఆయా కులాల వారు కానీ, ఆయా మతాల వారు కానీ మనము చాలామంది గమనించినప్పుడు, వారు వచ్చినప్పుడు వారిని ద్వేషించారు, వారిని చంపాలని చూశారు. అయితే దేవుడు వారిని కాపాడినప్పుడు, వారి పట్ల చేసిన కార్యాలను చూసి, వారిని ఆశ్రయించిన విధానం చూసి, తర్వాత వారి కుటుంబ సభ్యులు వారితో సమాధానపడి దేవుని అంగీకరించి దేవుని మార్గంలో నడిచిన వారు సాక్ష్యాలు అనేకం ఉన్నాయి. కాబట్టి నీవు దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత నీకు అభ్యంతరంగా ఎవరైనా ఉన్నట్లయితే, నువ్వు అభ్యంతరాలను బట్టి కలవరపడి దేవుడి మార్గాన్ని విడిచిపెట్టినట్లయితే, సజీవుడైన దేవుడిని, నిత్య జీవం ఇచ్చే దేవుడిని నువ్వు పరిచయం చేయలేవు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, ఎవడైనా నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజలను తన ప్రాణము సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి మనం ఏం చేయాలి? ద్వేషించడం అంటే ఏం చెప్పుకున్నాం? పక్కన పెట్టుట, లక్ష్య పెట్టకుండా ఉండుటగా. వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారు కూడా నీ మార్గంలో రావాలని నువ్వు వారికి సువార్త అందించాలి, ప్రార్థన చేయాలి. ద్వేషించడం అంటే కొట్టడము కాదు, తిట్టడము కాదు, వారిని ఏ మాటలు బట్టి ఆ మాటలు మాట్లాడటం కాదు. ద్వేషించడం అంటే ప్రభు మాటలో ప్రేమించుట. ఎందుకంటే నువ్వు ఆ మార్గంలో నిలబడగలిగితే తరువాత దేవుడు నీ పట్ల చేసిన ఆశీర్వాదం, చూపిన ఆశీర్వాదం కార్యాలను బట్టి వారు దేవుని వద్దకు వస్తారు. కనుక శిష్యుడు అంటే ఎవరంటున్నాడంటే, ఎవడైనా నా వద్దకు వచ్చి తన తండ్రిను, తల్లిను, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెలను తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. గమనించాలి, తల్లిదండ్రులు ప్రేమించమని దేవుడు చెప్పాడు, భార్యను ప్రేమించమని దేవుడు చెప్పాడు, భర్తకు లోబడమని దేవుడు చెప్పాడు, పిల్లలను ప్రేమించమని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు మార్గానికి వస్తున్నప్పుడు, మరొకసారి చెప్తున్నాను, వారు నీకు వ్యతిరేకంగా ఉంటే వారి గురించి ప్రార్థన చేయి, వారిని ప్రేమించు, వారిని పక్కన పెట్టి నువ్వు దేవుడిలో సాగాలి. అప్పుడు తర్వాత వారే దేవుడి వద్దకు వస్తారు, వారినే దేవుడి వద్దకు ఆయన నడిపిస్తాడు. కనుక నువ్వు శిష్యురాలను పిలువబడాలంటే మొట్టమొదటిగా ద్వేషించేవాడిగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, తన సిలువను మోసుకుని నన్ను వెంబడించేవాడే నా శిష్యుడు. తన సిలువను మోసుకుని నన్ను వెంబడించేవాడు నా శిష్యుడని దేవుడి వాక్యం చెప్తా ఉంది. దేవుడి వాక్యము వెంబడించుట అనగా ఏంటంటే, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. ప్రియారా, గమనించారా? ఆయన వెంబడించేవాడికట చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడట. నేను దేవుడిని వెంబడిస్తున్నాను, నేను దేవుని శిష్యురాలని చెప్పుకుంటున్నావేమో, నువ్వు ఆయన సిలువను మోసుకుని ఆయన వెంబడిస్తేనే ఆయన శిష్యుడు, శిష్యురాలు అవుతావు. ఆయన వెంబడించేవాడికి ఉండే లక్షణం ఏంటి? చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. తర్వాత వాక్యం ఉంటుంది, నన్ను వెంబడింపగోరినడలా తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. చూసారా పిల్లరా, దేవుని బిడ్డలారా, వెంబడించుట అంటే ఎవరైతే తన సిలువను మోసుకుని నన్ను వెంబడిస్తాడో వాడే నా శిష్యుడని
శిష్యురాలని ప్రభు చెప్తున్నాడు. వెంబడించేవాడికి ఉండవలసిన లక్ష్యం ఏంటి? చీకటిలో నడవకూడదు. అంటే యేసుక్రీస్తుని శిష్యుడినండి, యేసుక్రీస్తు శిష్యురాలండి, నేను యేసు మార్గంలో నడుస్తున్నానండి, యేసుని వెంబడిస్తున్నాను అంటే నువ్వు చీకటిలో నడవకూడదు. ఒకప్పుడు చీకటిలో, ఒకప్పుడు పాపంలో, ఒకప్పుడు శాపంలో ఉన్న నిన్ను దేవుడు తన యొక్క రక్తం ద్వారా కడిగి దేవుని సంఘములో చేర్చి ఆయన వెంబడించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు చీకటిలో నడిచావు, అంధకారంలో నడిచావు, దేవుడు ఎవరో తెలియక నిష్టానుసారంగా బ్రతికావు. కానీ ఇప్పుడు జీవము గల దేవుడిని ఎరిగిన తర్వాత, వెలుగు వద్దకు వచ్చిన తర్వాత ఇక నువ్వు చీకటిలో నడవకూడదు. వెలుగు వద్దకు వచ్చి, జీవపు వెలుగు దగ్గరకు వచ్చి, నిజమైన వెలుగు వద్దకు వచ్చి, గొప్ప వెలుగు వద్దకు వచ్చి, వెలుగైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మరలా నువ్వు పాపంలో చీకటిలో ఉన్నట్లయితే నువ్వు ఆయన వెంబడించేవాడు కాదు, ఆయన సిలువను వెతుకునేవాడు కాదు. కాబట్టి నీ సిలువను వెతుకుని ఆయనను వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారే నా శిష్యులు అంటూ ఉన్నాడు. రెండవదిగా శిష్యుడంటే ఎవరంటే వెంబడించేవాడు. ఒకటి శిష్యుడంటే ఎవరంటే ద్వేషించేవాడు, రెండవది వెంబడించేవాడు. మూడవది మనం చూసినట్లయితే లూకా సువార్త 14:33 అక్కడే వాక్యాన్ని చూసినట్లయితే చూడండి. లూకా సువార్త 14 మనము చూసినట్లయితే 33 ఏముందంటే, ఆ ప్రకారం మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. చూసారా? తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. విడిచిపెట్టువాడే శిష్యుడు. ఒకటి శిష్యుడు అంటే ఎవరంటే ద్వేషించేవాడు, రెండవది వెంబడించేవాడు, మూడవది విడిచిపెట్టేవాడు. దేవుడి వాక్యం చెప్తుంది, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము. దేవుని వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? పాపమును విడిచిపెట్టాలి, జారత్వమును విడిచిపెట్టాలి. ఏమండి? ఇవన్నీ కూడా విడిచిపెట్టాలని, చెడుతనమును విడిచిపెట్టాలి, అతిక్రమమును ఒప్పుకుని విడిచిపెట్టాలని దేవుడు వాక్యం చెప్తున్న పిల్లారా. నీ అతిక్రమను ఒప్పుకుని విడిచిపెట్టకుండా, చెడుతనమును విడిచిపెట్టకుండా, పాపమును విడిచిపెట్టకుండా, జారత్వమును విడిచిపెట్టకుండా నువ్వు యేసుక్రీస్తుని వెంబడించినట్లయితే నువ్వు యేసుక్రీస్తు శిష్యుడివో కానేరడవో. కాబట్టి యేసుప్రభు ఏమంటున్నాడంటే, తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు. విడిచిపెట్టే అనుభవంలో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి పేతురుని పిలిచినప్పుడు అతడు తన తండ్రిని వలను విడిచిపెట్టి వచ్చివేశాడు. యోహాను మరి యాకోబుని పిలిచినప్పుడు కూడా వారు కూడా తన తండ్రిని వలను విడిచిపెట్టి, నావను విడిచిపెట్టి వచ్చేసినట్లు మనం చూస్తున్నాం. పేతురు నావను విడిచిపెట్టి, వలను విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించాడు. యోహాను యాకోబులు కూడా తండ్రిని విడిచిపెట్టి, నావను విడిచిపెట్టి, వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. సమస్తమును విడిచిపెట్టాడు అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డ, దేవుడు శిష్యుడు అని చెప్పుకుంటున్నావేమో, విడిచిపెట్టకపోతే, కోపాన్ని విడిచిపెట్టకపోతే, పాపమును విడిచిపెట్టకపోతే, జారత్వమును విడిచిపెట్టకపోతే, చెడుతనమును విడిచిపెట్టకపోతే, అతిక్రమను విడిచిపెట్టకపోతే నీవు ఆయన శిష్యుడు కానేరవు. ఆయన శిష్యుడు అనేవారు ఎవరంటే విడిచిపెట్టేవాడు. ఆయన శిష్యుడు అంటే ఎవరని చెప్పుకున్నాం? ఒకటి ద్వేషించేవాడు, రెండవది వెంబడించేవాడు, మూడవది విడిచిపెట్టేవాడు. నాలుగవది చూసేది ఏంటంటే యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎవరైతే ఫలిస్తారో వారే నా శిష్యులని యేసుక్రీస్తు ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మనం ఫలించేవారిగా ఉండాలి పిల్లారా. ఒకసారి మనం గమనించినట్లయితే త్రోవ పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టును దేవుడు చూసి ఆకలి కొని, కాయలు ఏమైనా ఉన్నాయేమో తిని ఆకలి తీర్చుకుందామని వెళితే ఆ చెట్టు కాయలు లేవు, ఆకులు మాత్రమే ఉన్నాయి. అది శాపానికి గురైనట్లు, ఎండిపోయినట్లు మనం చూస్తున్నాం. అలాగే ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు కూడా యజమానుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఎరువేసి కాపాడుతున్నప్పటికి కూడా, సంరక్షిస్తున్నప్పటికి కూడా కాపు లేకున్నప్పుడు ఆ యజమానుడు వచ్చి చూసినప్పుడు 3వ సంవత్సరమున ఆ తోటమాలను చూసి దీన్ని నరికిమేమని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి అంటే, మనం ఫలించేవారిగా ఉండాలి. నాటబడ్డాం, జీవం గల దేవుని మందిరంలో నాటబడ్డాం. మనలో ఫలాలు రావాలి, ఆత్మఫలము రావాలి. ఆత్మఫలం ఏంటి? అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ అక్కడ స్పష్టంగా రాశారు. 5వ అధ్యాయం 22వ వచనంలో
ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూసారా, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలము నీలో ఉండాలి, నువ్వు ఫలించాలి. మారు మనసు తగిన ఫలము ఫలించుడు అన్నాడు దేవుడి వాక్యం. మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు లేనప్పుడు నువ్వు అనేకమైనటువంటి చెడ్డ ఫలాలు ఫలించావు. మారు మనసు పొందిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, పాప విమోచన రక్షణ కలిగిన తర్వాత నువ్వేం చేయాలంటే ఫలించేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము నువ్వు ఫలించేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి శిష్యుడు అంటే ఎవరంటే, ఒకటి ద్వేషించేవాడు, రెండోది వెంబడించేవాడు, మూడవది విడిచిపెట్టేవాడు, నాలుగవది ఫలించేవాడు. ఐదవది చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఉంది, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చూసారా, అక్కడ ఏమంటున్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మనము వాక్యమందు నిలిచి ఉండాలి. నిలిచి ఉండటం అనగా ఏంటి అర్థము? దేవుడి వాక్య ప్రకారము నడవాలి, దేవుడి వాక్య ప్రకారము జీవించాలి, దేవుడి వాక్య ప్రకారము బ్రతకాలి. నువ్వు వాక్యమును తెలుసుకోవాలి, వాక్య ప్రకారం జీవించాలి. నువ్వు దేవుని వాక్య ప్రకారం జీవించకుండా, వాక్య ప్రకారం నడవకుండా నేను ఆయన శిష్యుడినండి, నేను ఆయన శిష్యురాలని చెప్పుకోవటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో, ఏ వాక్యం అయితే నీ వద్దకు వస్తూ ఉందో ఆ వాక్యానుసారంగా నీ జీవించాలి. దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. నువ్వు ఆయన శిష్యుడు అని పిలబడుతున్నావా, శిష్యురాలని పిలబడుతున్నావా? నీవు ఆయన వాక్యం ముందు నిలిచి ఉండేవాడిగా ఉంటూ ఉన్నావా, నిలవని వాడిగా ఉంటూ ఉన్నావా? ఆయన వాక్య ప్రకారం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మాట ప్రకారం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే పిల్లారా, దేవుడు ఎంతోమంది రాజులతో మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు. కొంతమంది రాజులు ఆయన మాట విన్నారు, కొంతమంది రాజులు ఆయన మాట వినలేదు. ప్రవక్తలు ఆయన మాట విన్నారు, కొంతమంది వినలేదు. ఆయన మాట సంతోషం ఇచ్చేది, ఆయన మాట ఆనందం ఇచ్చేది, ఆయన మాట నేను ఓదార్చేది, బలపరిచేది, హెచ్చరించేది, ధైర్యపరిచేది, నిత్య జీవానికి సిద్ధపరిచేది. దేవుని వాక్యం ఏమంటా ఉంది? నా మాట అగ్ని వంటిది, బండలను బద్దలు కొట్టు చుట్టు వంటిది. ఆయన మాట రెండంచులు ఖడ్గం వంటిది పిల్లారా. ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్యం నువ్వు హృదయంలో ఉన్నప్పుడు నువ్వు పాపంలో పడిపోవు. వాక్యం ఎప్పుడైతే హృదయంలో ఉండదో, మనసులో ఉండదో, అప్పుడు నువ్వు పాపంలో పడిపోతాం. అందుకని విత్తువాని ఉపమానం గురించి ప్రభు చెప్పారు. ఎవరైనా దేవుడి వాక్యముని ఆ మాట ప్రకారం జీవించకపోతే ఆ వాక్యాన్నట సాతాను పక్షి రూపంలో వచ్చి ఎత్తుకుని పోతాడట. త్రోవ పక్కబడినటువంటి నేల ఏంటి? త్రోవ పక్కబడినటువంటి నేల ఏంటి ప్రియులారా? ఆ నేల మీద విత్తనాన్ని పక్షులు వచ్చి ఎత్తుకుపోతున్నాయి. అంటే అపవాది తీసుకుని పోతాడు. వారి హృదయంలో దేవుని మాటలు ఉండవు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమిన్నావమ్మా, ఏమి వింటున్నావయ్యా అంటే ఏమి చెప్పలేరు. ఏమిన్నామంటే ఏమి చెప్పలేరు. బాగానే చెప్పారంటారు కానీ ఏం చెప్పారో వారు చెప్పలేరు. కారణం ఏంటి? పక్షులు అనగా అపవాది ఎత్తుకుని పోతున్నాడు. కాబట్టి మనం గమనించాలి, దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. భక్తుడు అంటాడు, పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. దేవుని వాక్యము గురించి మనం చూస్తే 119వ కీర్తనలో అనేక వచనాలు చెప్పబడ్డాయి. దేవుని వాక్యం నిన్ను స్థిరపరిచేది, దేవుని వాక్యం నిన్ను బ్రతికించేది, దేవుని వాక్యం నిన్ను బలపరిచేది, దేవుని వాక్యం పాపం చేయకుండా ఆపుతుంది, దేవుని వాక్యం దేవుడి రాజ్యానికి నేను సిద్ధపరుస్తుంది, దేవుని వాక్యం పాపం చేస్తున్నప్పుడు నీకు భయాన్ని కలిగిస్తుంది. అగ్ని వంటి మాట, ఆ అగ్ని వంటి దేవుని వాక్యం నీలోకి వచ్చి ఏ పాపం అయితే ఉందో, ఏ శ్రద్ధ అయితే ఉందో దాన్ని అంతా కాల్చివేస్తుంది. బండ బద్దలు కొట్టి ఏమండి వరద ఉన్నటువంటి ఆ బండలను మనం మార్కు సువార్త మనం చూడగలిగినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయం మనం చూడగలిగినట్లయితే కొన్ని బండలు మానవ హృదయం ఉన్నట్టు దేవుడి వాక్యం చెప్తా ఉంది. 7వ అధ్యాయం 21వ వచనం నుంచి 23 వచనాలు చూస్తే, లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవుని దోషయు, అహంభావం, అవివేకం వచ్చిన ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచిన ఆయన చెప్పిన. చూసారా పిల్లరా? ఈ యొక్క బండలు, ఈ పాప బండలు అన్నిటి కూడా బద్దలు కొట్టేది దేవుని వాక్యం అనే చుత్తి, దేవుని ఖడ్గం. మరి దేవుని ఖడ్గం అనే వాక్యం, దేవుని చుత్తి అనేటువంటి వాక్యం, దేవుని అగ్గినటువంటి వాక్యం
నీలో లేకపోతే నువ్వు ఫలించేదానిగా ఉండవు. అందుకని ఏమంటున్నాడంటే, నిలిచి ఉండివాడే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులైండి సత్యమును గ్రహించెదరు. చివరిగా 6వదిగా చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల్లో, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి నా శిష్యులని మీరు తెలుసుకుందురు. చూసారా, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులు అందరూ తెలుసుకుందరు. ప్రేమించేవాడే ఆయన శిష్యుడు, ప్రేమ లేనివాడు ఆయన శిష్యుడు కాదు. ప్రేమ గురించి కొరంథీ పత్రికలో ఒక అధ్యాయాన్ని దేవుడు రాయించాడు. అపోస్తుడైన పౌలు కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి రాయబడింది. పిల్లారా, చక్కటి ప్రేమ గురించి ఏం చెప్పాడు? ప్రేమ దీర్ఘకాలం సహించును, దయచూపును, మత్సరపడదు, డమ్మంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకునదు, త్వరగా కోపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నిష విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటిని తాలును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. కాబట్టి ప్రేమ లేనివాడవైతే నువ్వు దేవుని శిష్యుడు కానేరవు. ముగించే ముందు, శిష్యుడంటే ఎవరు? ఒకటి, ద్వేషించేవాడు, వెంబడించేవాడు, విడిచిపెట్టేవాడు, ఫలించేవాడు, నిలిచి ఉండేవాడు, ప్రేమించేవాడు. అప్పుడే ఎవరైతే దేవుని శిష్యుడని పిలువబడుతున్నావో నీవు దేవుని వద్దకు వస్తున్నప్పుడు నీకు ఏ ఆటంకాలైతే ఎవరైతే ఉన్నారో వారిని పక్కన పెట్టి దేవుని వద్దకు వచ్చుట ద్వారా, మరొకసారి చెప్తున్నాను, ద్వేషించటనగా పక్కన పెట్టుట, వారి మాటను లక్ష్యము చేయకుండా ఉండుట. ఎందుకని? ద్వేషించటం అంటే వారిని తిట్టడము కొట్టడము కాదు సుమా, కొట్టడము తిట్టడము కాదు, వారిని ప్రేమించాలి, ప్రార్థించాలి, అంతే. వారు కూడా దేవుని వద్దకు వచ్చేలాగా నువ్వు ప్రయాసపడాలి. అది ద్వేషించడం అంటే. దేవుడు ఎవరిని ద్వేషించమనలేదు. ద్వేషించడం ఏంటంటే వారి గురించి ప్రార్థన చేయి, దేవుని విడిచిపెట్టు మాకు. వారు నీకు అభ్యంతరకరంగా ఉన్నారు, దేవుని వద్దకు రావడానికి విడిచిపెట్టు మాకు, వారి గురించి ప్రార్థన చేయి, దేవునికిలో ముందుకు సాగు. రెండోది, వెంబడించేవాడు చీకట్లో ఉండకుండా వెలుగులో ఉండేవాడు. మూడోది, విడిచిపెట్టాలి, అతిక్రమను విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి, జాగ్రత్తను విడిచిపెట్టాలి, చెడుతను విడిచిపెట్టాలి. నాలుగోది, ఫలించేవాడు. 5, నిలిచి ఉండేవాడు. 6వది, ప్రేమించేవాడు. తలవంచండి, ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణ నీ మాటలు అందించారు, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. శిష్యుడంటే ఎవరు ఈరోజు నేర్చుకున్నాం. మేము నిజమైన శిష్యులుగా, నువ్వు కోరిన శిష్యులుగా ఉంటాను కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.